హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన గత ఆదివారం చెన్నైలో ఆరాధన ముగించుకుని సోమవారం బెంగళూరుకి వెళ్ళడానికి సోమవారానికి బెంగళూరు చేరడానికి అక్కడ ఒక మంచి గెట్ టుగెదర్ జరిగింది. అనేక గ్రామాల నుండి తెలుగు, తమిళ్, కన్నడ వాళ్ళు కూడా ఆ గెట్ టుగెదర్ హాజరయ్యారు. ఏ రీతిగా వారు అనుదిన ధ్యానాల ద్వారా, కలువడి దర్శనం ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్నారో ఉన్న సాక్ష్యాలను బట్టి, కొందరైతే రేడియో ప్రోగ్రామ్స్ అప్పటి నుంచి మీ వాక్యం పెట్టినాం, ఇదే మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాం, మేము రక్షించబడ్డాం, మా అమ్మమ్మ గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి దైవభాగంలో వాక్యం ద్వారా పెంచారు అని సాక్ష్యాలు ఇస్తున్నంత 2-3 తరాల వాళ్ళని చూసినప్పుడు దేవుడిని ఎంతగానో స్తుతించాను. ప్రభునందు ప్రయాసవంతం కాదని ఎన్నో ఊర్ల నుంచి, కర్ణాటక, ఆంధ్ర బోర్డర్ల నుంచి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి అనేకులు వచ్చారు. చక్కటి దేవుని సన్నిధిని అనుభవించాం. ఆ తర్వాత బెంగళూరులో ముగించుకొని మరి రాత్రికి చాలా ఆలస్యంగా అందరికీ ప్రార్థనలు చేసిన తర్వాత మరలా ఉదయమే వేకువనే లేచి విజయవాడ రావడం జరిగింది. మరి నిన్నటి దినాన్ని విజయవాడలో నియర్లీ ఆఫ్టర్ 100 days వీ హ్యాడ్ దిస్ గెట్ టుగెదర్. అంటే ఎంత అద్భుతంగా ఎంతమంది వేలు పొందుతున్నారన్నది. మరి ఇంచుమించు 50 గ్రామాల నుండి, పట్టణాల నుండి ప్రజలు వచ్చారు. వాళ్ళు నిండిపోయి స్థలం లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అంతేకాక అందరూ మరి వాక్యం కొరకు ఆతృతతో ఉన్నారు. వారి బాధలు, వారి సమస్యలు ఎన్నో ఉన్నాయి. తీరిగ్గా ఒక్కొక్కరితో నేను రాత్రి 1 గంట వరకు అక్కడ వారి కొరకు ఒంటరిగా కూడా ప్రార్థన చేయడానికి ఒకరి తర్వాత ఒకరికి ఆన్ ద స్టేజ్ వాక్యం మీటింగ్ అయిన తర్వాత జరిగింది. మరి ఎంతగానో మరి ఆత్మల భారం కలిగింది. మరి ఎంతోమంది దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడని ఆశ్చర్యం కలిగింది. అనేక సాక్ష్యాలు వినిపించారు. ఇది మళ్ళీ ఈరోజు లేచి మళ్ళీ ఇక్కడ తణుకు బయలుదేరాం. వీఆర్ ఆన్ ద వే టు తణుకు. మరి తణుకులో గెట్ టుగెదర్ ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించారు. ఇప్పటికే మధ్యాహ్నానికి హాల్ నిండిపోయింది. మరి ఇంచుమించు 120 గ్రామాల నుండి అక్కడ ప్రజలు వచ్చారని నాకు ఇప్పుడే వాట్సాప్ వచ్చింది. కొద్ది నిమిషాల్లో నేను కూడా ఈ గెట్ టుగెదర్లో పాల్గొనబోతున్నాం. అలాగా ఎడతెరిపి లేకుండా ఈ పరిసరంలో సాగుతుండగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడని వినడానికి, తెలుసుకునడానికి, ఈ గెట్ టుగెదర్లో ముఖాముఖిగా మనుషుల్ని చూసి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి వీలైతే సాయంత్రం కల్వరి దర్శనం, కల్వరి ప్రతిధ్వని 9 గంటల కార్యక్రమంలో తణుకు నుంచి కూడా లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. నిన్న విజయవాడ మీటింగ్ కూడా లైవ్ ఇచ్చాం కదా, మరి మీరు వీక్షించారా? మా కోసం ప్రార్థిస్తున్నారా? ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు.